ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మని ప్రవచనం, ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. ఆమేన్. ఈరోజు క్రైస్తవులందరికీ శుభదినము, విశ్రాంతి దినము, ఆదివారము ఆరాధన. ఈరోజు తల్లి శ్రీ సభ క్రీస్తు రాజు మహోత్సవాన్ని కొనియాడుతుంది. ఈరోజు 3 పట్టణాలు ఉంటాయి. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనములు. రెండవ పట్టణము దర్శన గ్రంథము 1వ అధ్యాయము 5-8వ వచనం వరకు. సువార్త పట్టణము యోహాను సువార్త 18వ అధ్యాయము 33-37వ వచనం వరకు. ముందుగా సువార్త పట్టణం చదువుకుని తదుపరి సత్యాలను తెలుసుకుందాం. ఏలిన వారు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 18వ అధ్యాయము 33-37వ వచనం వరకు. పిలాతు మరలా మందిరములోనికి వెళ్ళి యేసును పిలిపించి, నీవు యూదుల రాజువా అని అడిగను. నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నిన్ను గూర్చి నీతో ఇది చెప్పిరా అని యేసు తిరుగు ప్రశ్న వేసెను. అందుకు పిలాతు, నేను యూదుడను అనుకొనుచున్నావా? నీ స్వజనము ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించిరి. నీవు ఏమి చేసితివి అని అడిగను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోకమునకు చెందినచో నేను యూదుల చేతులలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడని వారు. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానమిచ్చెను. అందుకు పిలాతు, అట్లైన నీవు రాజువా అని అడిగెను. నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించి తిని, దీని కొరకే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధులందరూ నా మాట ఆలకింతురు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఇది క్రీస్తు నాథుని యొక్క రక్షణ సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ఈ సువిశేష వాక్యముల ద్వారా మన పాపం మన్నింబడుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి అత్యంత విలువైన బిడ్డలారా, ఈరోజు 3 పట్టణాలకు కూడా క్రీస్తు రాజు గురించి చక్కటి సందేశాన్ని మనకి ఇస్తున్నాయి. మొదటి పట్టణము దానియేలు గ్రంథాలు చూసినట్లయితే, దానియేలుకి ఒక కళ వచ్చిందండి, స్వప్నం వచ్చిందండి. ఆ స్వప్నములో చూసినటువంటి దృశ్యము ఏమిటంటే, నరపుత్రుని వంటి వాడు మేఘారూరుడే వచ్చుట మరి దానిని కనిపించిందండి. అప్పుడు అతడు శాశ్వత జీవి దగ్గరికి కొనుపోబడ్డాడు. అప్పుడు నరపుత్రుడు పరిపాలన కాలములో కీర్తిని, రాజ్యాధికారము బడిచినటువంటి దేవుడు అతని దగ్గరికి సకల దేశముల వారు, సకల జాతుల వారు, రాజులందరూ అతని పరిపాలన దగ్గరికి వచ్చి ఆయనకు దాసులై ఉన్నారు. అతని రాజ్యమునకు అంతమే లేదు అని
దానియేలు స్వప్నమందు దృశ్యాన్ని చూశాడండి. అంటే ఒకడు మేఘారూరుడై మేఘాల మీద వస్తూ ఉన్నాడు. అతని దగ్గరికి సకల జాతుల వారు, రాజులు అందరూ కూడా అతని దగ్గరికి వస్తూ ఉన్నారు. ఆయనే ప్రపంచానికి రాజు, ఆయన రాజ్యమునకు అంతము ఉండదని దానియేలు ప్రవచించినటువంటి దానియేలుకి కనబడినటువంటి ప్రవచనం, దర్శనము, కళ. అయితే ప్రియులారా, దేని గురించి సూచిస్తున్నాయి అంటే క్రీస్తు పూర్వము 800 సంవత్సరాల క్రితము దానియేలుకు వచ్చినటువంటి కళ దేని గురించి అంటే యేసు ప్రభు రెండవ రాకడలో రానన్నాడని ఇక్కడ సత్యం తెలియజేస్తుందండి. యేసు ప్రభు వారు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకమునకు పంపించాడు. ఆయన విశ్వసించి వారందరూ రక్షింపబడతారు, విశ్వసింపని వాడు ఖండింపబడతాడని లేఖనం తెలియజేస్తుంది. ఆయన నమ్మిన వారందరూ కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు. ఆయన నమ్మిన వారందరూ కూడా సంతోషంతో సమాధానంతో ఉంటారు. ఆయన నమ్మని వారికి శ్రమలు వస్తాయని లేఖనం తెలియజేస్తుందండి. అతడు ఈ భూలోకములో ఎన్ని సంవత్సరాలు జీవించాడు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు వారు 30వ సంవత్సరాన్ని ఆయన సువార్త బోధించడము ఆరంభించాడు. అందుకని యోహాను సువార్త 1:15 చూసినట్లయితే, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించున్నది, మీరు హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుడని మొట్టమొదటిగా సువార్తను ప్రకటించిన యేసు ప్రభువారు. అంటే కాలము ముగించబోతుంది కాబట్టి మీరు హృదయ పరివర్తన చెంది మీ పాపలు ఒప్పుకొని ఈ సువార్త నమ్మండి. ఇది రాజ్య సువార్త. ఇది ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా తెలుసుకోవాలి. తద్వారా తెలుసుకున్న వారందరూ కూడా పరలోక రాజ్యంలో చేరుకుంటారు. తెలుసుకోలేనటువంటి వాళ్ళు అగ్నికి ఆహుతైపోతారని యేసు ప్రభు వారు మొట్టమొదటిగా సువార్త ప్రకటిస్తున్నాడు. ఇది రాజ్య సువార్త అండి ప్రియులారా. మరి యేసు ప్రభు వారు 30 సంవత్సరాల తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉన్నారాయన? ఎన్ని సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు అన్నదాని గురించి చాలామంది 3 సంవత్సరాలు అంటారు, 3.5 సంవత్సరాలు అంటారు. ఇక చాలామంది అవగాహన లేదండి. చాలామందికి పూర్తి అవగాహన లేదు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో దాన్ని బట్టి మనము క్లుప్తంగా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు వారు తను ఎన్నుకోబడినట్టు 12 మంది శిష్యులు పిలిచి వాళ్ళకి అపోస్తుల పేరు పెట్టి 12 మంది కూడా యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవారు. ముఖ్యముగా పేతురు, యాకోబు, యోహాను ప్రత్యేకముగా వారిని ముగ్గురిని తీసుకెళ్లేవాడు. మరి శిష్యులందరూ కూడా యేసు ప్రభు చేసే అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకారాలు చూశారు, ఎన్నో క్రియలు చూశారు, ఎన్నో క్రియలు చూశారు. తదుపరి యేసు ప్రభు వారు పరలోక రాజ్య సువార్త బోధిస్తున్నప్పుడు ఆనాటి కాలములో ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వీరందరూ కూడా యేసు ప్రభు మాటలు నచ్చక ఈయన బోధన వారందరూ కూడా ఆయన పక్షం చేరుతున్నారు కాబట్టి ఈయన చంపేయాలని ఒక ఆలోచన కలిగి మరి అక్కడున్న యూదులకి, అక్కడున్న రోమ ప్రజలకు, అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వారికి యేసు ప్రభు మీద అపనిందలు వేశారండి. లేనిపోని నిందలు వేశారు. ఈయన దేవుడు కాదు, ఈయన బోధకుడు కాదు, ఈయన ప్రవక్త కాదు, ఈయన తనొక్క లబ్ధి కోసము మిమ్మల్ని అందరూ చేరపిలుచుకొని చేస్తున్నటువంటి క్రియలు ఆయన కూడా మంత్రాలతో చేస్తున్నాడు, మాంత్రిక శక్తితో చేస్తున్నాడు అని చెప్పి యేసు ప్రభు మీదకే
అక్కడున్న ప్రజలకి ఎక్కబడిచినప్పుడు ఆ ప్రజలందరూ కూడా యేసు ప్రభువుని పట్టించి బంధించి పోంచి పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళారు. అయితే పోంచి పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళి ఈరోజు సువార్త పట్ల చూస్తున్నాం. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే, పొంచి పిలాతు అంటున్నాడు, యేసు ప్రభు వారిని మందిరంలో పిలిచి నీవు యూదుల రాజువా అని అడుగుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు నా మాట ఏంటంటే, నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా లేక ఇతరులను గూర్చి నీకు ఎవరిని చెప్పారా అన్నప్పుడు అందుకు పిలాతు ఏమన్నాడంటే, నేను యూదుడను అనుకొనుచున్నావా? నీ స్వజనమే ప్రధాన అర్చకులే నిన్ను నా చేతికి అప్పగించారు, నీవు ఏమి చేసితివి అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం పరలోక సంబంధమైనది అని చెబుతున్నాడు. అలా చెప్పిన తర్వాత నా పక్షమున ఉన్నటువంటి వారు నా వారైతే నా గురించి పోరాడేవారు నా వారు కాదు కాబట్టి నా గురించి పోరాడలేదు అని చెప్పినప్పుడు అందుకు పిలాతు మళ్ళా, అలాగైతే నువ్వు యూదుల రాజువా అని అడుగుచున్నాడు. నీవే కదా రాజువా అని అంటున్నావు అని, నేను సత్యమునకు సాక్ష్యం ఇచ్చుటకు జన్మించితిని, దీని కొరకే ఈ లోకమునకు వచ్చాను, సత్యాన్ని ప్రకటించడానికి, సత్యమునకు సాక్ష్యం ఇవ్వడానికి, ఈ లోక సంబంధులు అయినటువంటి వారిని పరలోక సంబంధులుగా మార్చడానికి నేను వచ్చాను, కాబట్టి సత్య సంబంధులందరూ నా మాట ఆలకిద్దురు అని యేసు ప్రభువు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. అంటే పిలాతు అన్న విధముగా నువ్వు యూదుల రాజువా అని అంటున్నాడు కదండి. అదే విధముగా యేసు ప్రభువు వారు యూదులు రాజే కాదు, ప్రపంచానికి రాజండి, ప్రపంచానికి రాజు. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రాజు ఎన్ని సంవత్సరాలు ఈ భూలోకంలో ఉన్నాడు, ఎన్ని సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించాడు అన్న దాని గురించి మనము లేఖనాల ద్వారా తెలుసుకుందాం. యేసు ప్రభువు వారు 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సువార్త బోధించినట్టుగా చూసాము. అయితే యేసు ప్రభువు వారు ఎన్ని సంవత్సరాలు సువార్త ప్రకటించారు, తదుపరి పరలోకానికి వెళ్ళాడన్న దాని గురించి మనము వాక్యం చదువుకుందాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 25వ వచనం చూసినట్లయితే, అతడు మహోన్నతుడైన దేవునికి వ్యతిరేకము మాట్లాడును, ఆ ప్రజల నియమములను పండగలను మార్చు చూసును, పవిత్ర ప్రజలు 3.5 ఏండ్ల పాటు అతని ఆధీనమున ఉందురు. చూడండి నీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే 10 కొమ్ములు ఆ రాజ్యమును 10 మంది రాజులకు గుర్తు, పిమ్మట మరొక రాజు వచ్చును, అతడు పూర్వ రాజుల కంటే భిన్నముగా నుండును, ఆ రాజుల్లో 3 కోల్చివేయును. ఇక్కడ చూసినట్లయితే 10 కొమ్ములు కలిగినటువంటి ఒక మృగాన్ని మనం చూస్తున్నాం. ఈ 4వ మృగమైనటువంటి మృగానికి 10 కొమ్ములు, తలపై ఉన్న 10 కొమ్ములు 10 రాజులకు సూచనగా కనబడుతున్నాయి. వాళ్ళు మహోన్నతుడైన దేవునికి, ప్రపంచాన్ని సృష్టించిన దేవునికి వ్యతిరేకముగా మాట్లాడుతారు. అయితే ఆ ప్రజల నియమములను పండగలను మార్చ చూస్తారు. అయితే పవిత్ర ప్రజలు, దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలు 3.5 ఏండ్ల పాటు ఆయన ఆధీనములో ఉందురు. అంటే యేసు ప్రభువు వారు ఎన్ని సంవత్సరాలు సువార్త ప్రకటించారంటే 3.5 సంవత్సరాలు. 3 సంవత్సరాలు కాదండి, 3.5 సంవత్సరాలు. మరొకసారి చూడండి, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం చదవండి. 3.5 ఏండ్ల పాటు ఈ పవిత్ర ప్రజలందరూ కూడా ఆయన ఆధీనములో ఉందురు. ప్రియా సహోదరి సహోదరుడా, యేసు ప్రభువు వారు చెప్పినటువంటి సువార్త, యేసు ప్రభు ప్రకటించిన సువార్త, అది రాజ్య సువార్త.
అందుకనే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, మొదటివాడు కడపటివాడు, అల్పయు ఓమేగయు, ఉన్నవాడు అనువాడు, సర్వాన్ని సృష్టించిన మహానుభావుడు. ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరికంటే ప్రధానమైనటువంటి రాజు, ప్రపంచాన్ని ఏలే రాజు, ఏకైక రాజు యేసు ప్రభువారు. ఆ రాజే క్రీస్తు రాజు. ఈరోజు ఈ క్రీస్తు రాజు పండగను మనం కొనియాడుతున్నాం. ఈ క్రీస్తు రాజు గురించి మనము ఈ పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో కూడా మనం అనేక విషయాలు చదువుకున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాజు యొక్క రాజ్యమునకు అంతము లేదు. అందుకనే పోన్షు పిలాతు కూడా అన్న మాట ఏంటి, నువ్వు యూదుల రాజువా అని అడుగుతున్నాడు. ఈయన యూదులకే కాదు, ప్రపంచంలో అందరికీ రాజే. కాబట్టి ఆనాటి కాలంలో బైబిల్ గ్రంథం చూస్తే ఎంతోమంది రాజులు పరిపాలించారు. రాజులందరికీ ప్రధానమైనటువంటి రాజు క్రీస్తు ప్రభువారు. అలాగే దావీదు మహారాజు 40 సంవత్సరాలు, సొలొమోను 40 సంవత్సరాలు రాజ్య పరిపాలించినట్టుగా చూస్తున్నాం. ఆనాటి కాలంలో శాంతి సమాధానముగా ఈ 40 సంవత్సరాల పరిపాలన జరిపారు వాళ్ళు. మరి ఈ లోకంలో మనం చూసినట్లయితే ప్రధానమంత్రి ఒక రాజు, రాష్ట్రపతి ఒక రాజు, అలాగే రాష్ట్రాలకి 29 రాష్ట్రాలకి ముఖ్యమంత్రి కూడా ఒక రాజు లాంటి వాడే. ఆ ముఖ్యమంత్రి రాజు కాబట్టి ఆ రాజు యొక్క పరిపాలనలో ఈ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, మహారాష్ట్ర అవ్వచ్చు, అలాగనే మధ్యప్రదేశ్ అవ్వచ్చు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అవ్వచ్చు, తమిళనాడు అవ్వచ్చు, కేరళ అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు, బీహార్ అవ్వచ్చు, ఒరిస్సా అవ్వచ్చు, పశ్చిమ బెంగాల్ అవ్వచ్చు, బీహార్ అవ్వచ్చు, అనేక 29 రాష్ట్రాలకి 29 ముఖ్యమంత్రులు, 29 మంది రాజులు అన్నమాట అండి. ఇంతమంది రాజులు పరిపాలించిన 5 సంవత్సరాలు పరిపాలించడం చాలా కష్టంగా ఉంటుంది, అంతా వ్యతిరేకంగానే ఉంటుంది. ప్రతిపక్షం వారు రాజ్య పరిపాలన చేసే వారి మీద వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. అలాగే మరి ఇప్పుడున్న రాజులు మరి ఓడిపోతే మరొక రాజు ఎక్కుతాడు అన్నమాట. అలాగే ప్రతిపక్షం అనేది లేకపోతే కొన్ని పనులు జరగవని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు, రాజులు మరి పరిపాలించే రాజులపైకి కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఆ రాజులు ఏం చేస్తారంటే ఈ కొన్ని సరిదిద్దుకుని మరి ప్రజల అవసరాలు తీర్చడానికి మంచి మంచి కార్యక్రమాలు చేపడుతుంటారు, మంచి పనులు చేస్తూ ఉంటారు, ఉపయోగకరమైన పనులు మరి చేస్తూ ఉంటారు, సేవలు అందిస్తూ ఉంటారు. మరి ఈ భూలోకంలో ఈ రాజులు చేసినటువంటి ఆ పరిపాలన లాంటిది కాదండి, ఆ క్రీస్తు రాజుదండి. ప్రపంచాన్ని పరిపాలించే ఏకైక రాజు యేసు ప్రభువారు. అందుకని అపోస్తులుడైన పౌలు అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం చూసినట్లయితే యేసుక్రీస్తు అందరికీ ప్రభువే. భూలోకానికి, పరలోకానికి, పాతాళ లోకానికి, అన్ని లోకాలకి ఏకైక ప్రభు యేసు ప్రభువారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రీస్తు ప్రభువారి యొక్క పండగ నిమిత్తము ఆ క్రీస్తు ప్రభువారి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ 2వ పట్ల దర్శన గ్రంథములో 1:5 నుంచి చూసినట్లయితే విశ్వాసపాత్రుడు, సాక్షి, మృతుడు నుండి పునరుద్ధానం పొందిన ప్రథమ పుత్రుడైనటువంటి పెదవ పుత్రుడును, భూపాలునకును, ప్రభువునకు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతి కలుగునుగాక. భూలోక ప్రజలకు, పాతాళలోకమున్న ప్రజలకు, పరలోకమున్న ప్రజలకు అందరికీ కూడా యేసుక్రీస్తు కృపాశాంతి మీకు కలుగునుగాక అని యోహాను గారు తెలియజేస్తున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అదే విధముగా తన రక్తము ద్వారా మన పాపములను విముక్తి చేసెను. యేసుక్రీస్తు రక్తము ద్వారా మన పాపములకు విముక్తి కలిగింది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. ఆయన చిందించిన రక్తము ద్వారా మనకు విమోచన కలిగింది, పాప విమోచన కలిగింది. కాబట్టి ఇదిగో మేఘమండలం నుండి వచ్చున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూసు, ప్రతి ఒక్కరూ ఆయన చూస్తారు, సమస్త జాతులను విలపించును, అట్లే తప్పక జరుగును
ఆమేన్. ఆదియును అంతమును నేనే అని సర్వశక్తిమంతుడును భూత భవిష్యత్ వర్తమానములందును ప్రభు అనే దేవుడు వచించుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచానికి రాజైనటువంటి ఏకైక రాజు పరిపాలన శాశ్వత కాలముండును. అందుకని రాజ్య సువార్త ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి అందబడాలి. అందరూ పాపలు ఒప్పుకుని హృదయ పరివర్తన చెంది రక్షణ పొందుకుని యేసే ప్రభు అని ప్రతి నాలుక ప్రకటించాలి. యేసే ప్రభు అని ప్రతి మోకాళ్ళు వంగాలి. యేసే ప్రభు అని ప్రతి నాలుక ప్రకటించాలని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయంలో చూస్తున్నాం, 2వ అధ్యాయంలో చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన లోకరక్షకుడు, లోకానికి రాజు, ఈ ప్రపంచాన్ని ఏలే ఏకైక రాజు. కాబట్టి ఆయన రాజ్యములకు అంతం ఉండదు. కాబట్టి ఈనాటి కాలములో మరి ఎక్కడ చూసే దేవుని సువార్త ప్రపంచ నలుమూలలు అందింపబడుతుంది. యేసు ప్రభు నమ్ముకున్న వారు కానీ నమ్ముకోలేనటువంటి వారు కానీ ఈ రాజ్య సువార్త ఆలకిస్తున్నారు. ఎందుకంటే ఎన్నెన్నో ధర్మాలు ఉన్నాయి, కానీ ఆ ధర్మాలన్నింటినీ కూడా పరీక్ష చూసినట్లయితే యేసు ప్రభు చెప్పిన సత్యము జరుగుతూ ఉన్నాయి. యేసు ప్రభు నమ్మినటువంటి వాళ్ళు త్రాగుబోతులు మారుతున్నారు, దొంగలు మారుతున్నారు, అసత్యవాదులు మారుతున్నారు, అలా పాపం చేసిన వాళ్ళు మారుతున్నారు, హృదయ పరివర్తన చెంది రక్షణ పొందుకుంటున్నారు. అనేక మందిలో మార్పు వచ్చింది. జాతి మత కుల భేదం ఏమీ లేకోకుండా, క్యాస్ట్ ఫీలింగ్ లేకోకుండా, మత ఫీలింగ్ లేకోకుండా ఈ పరిశుద్ధ లేఖనాలు ప్రకటింపబడుతున్నాయి. అందుకని యేసు ప్రభు శిష్యులు పిలుచుకుని మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జన సువార్త ప్రకటించి పితాపుత్ర పవిత్రాత్మ నామమున తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున జ్ఞానస్థానం ఇచ్చి నా శిష్యులుగా చేయండి. అందరూ తెలుసుకోవాలని యేసు ప్రభు తెలియజేస్తున్నాడండి. ఈ రాజ్య సువార్త అందరికీ తెలుసుకోవాలి. అప్పుడు అంతం వస్తుందండి. అప్పుడు జడ్జిమెంట్ ఆఫ్ క్రైస్ట్, జడ్జిమెంట్ ఇచ్చేది కూడా యేసు ప్రభు వారే. ఆ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఆ కుడి పక్కన గొర్రెలు, ఎడ పక్కన మేకలు. మరి కుడి పక్కన గొర్రెలు పునికార చేసేటువంటి వారు, ఎడ పక్కన మేకలు పునికార చేయనటువంటి వారు. దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వారు కుడి పక్కన గొర్రెలతో పోలుస్తున్నాడు. వాళ్ళ పరలోక రాజ్యంలో చేరుస్తాడు. మరి ఎడ పక్కన మేకలు దేవుని మాట అనుకోకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారు వాళ్ళ అగ్ని గుండానికి ఆహుతి అవుతున్నారు. కాబట్టి నువ్వు పరలోక రాజ్యం చేరాలా, నరకానికి వెళ్ళాలా? ఈ రాజ్య సువార్త ఆలకిస్తున్న నీవు క్రీస్తు రాజు పరిపాలనలో ఆ క్రీస్తు ప్రభు నిజమైన దేవుడని, క్రీస్తు రాజే ప్రపంచానికి రాజని విశ్వసించి నువ్వు పరలోక రాజ్యంలోనికి చేరాలని కోరుకుంటున్నాను. ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరూ ఈ రాజ్య సువార్తను అంగీకరించి ఆలకించి యేసు ప్రభు వారే క్రీస్తు రాజు, యేసు ప్రభు వారి ప్రపంచానికి రాజని నమ్మి విశ్వసించి రక్షణ పొందుకుని ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి ప్రయత్నించాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.